వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. తమ్ముడు ఎప్పుడు వచ్చావు? చాలా నీ చూసి నిర్ణయం కదా నేను స్కైప్ లో చూసింది. అప్పుడే ఎన్నాళ్ళైందంటే నీకోసం నా చేతితో వంట చేసి పెట్టా. నీ వంట తినడం వల్ల నేను కోల్పోయింది చాలానేయా. ఇంకా నాకు వేరే వద్దు. నా ఫ్రెండ్స్ కూడా నన్ను అందరూ వదిలేశారు. ఫేస్బుక్ లో కూడా నన్ను అందరూ బ్లాక్ చేశారు. వద్దు. ఎంత మాట అన్నావురా నువ్వు? సరే నువ్వు ఇలాగే బాధపడుతూ కూర్చో. నేను ఇలా ఫ్రెష్ చేస్తాను. దేవుడా, ఏ పాపం చేశాను? రోజు నా చేతితో చేసిన ప్రసాదం పెడుతున్నాను కదా. ఆ చెత్త నా ఎలకు కూడా తినట్లేదురా. నా వంట ఎవరు గుర్తించట్లేదు కదా. నీకే రోజు పరవాన్నం, లడ్డు, ప్రసాదాలు అన్ని చేసి పెడతాను. సడన్ గా నా మీద ఎంత కక్ష కట్టావింట్రా బాబు. అవన్నీ నేను తినలేను కానీ ఆ చెత్త అంతా తినే ఒక ఏదో నీ దగ్గర పంపిస్తా. నేనే మీ గౌతమ్ని. ఈ రోజు టీవీ జీరోలో జరుగుతున్న ఈ రోజు మా వంట రేపు మీ వంట ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన 2 లక్షల ఎపిసోడ్ జరుపుకోబోతున్నాం. దీనికి జనరల్ గా పెద్ద సెలబ్రిటీనే పిలుద్దాం అనుకున్నాం, కానీ ట్రైన్ లో వెళ్తున్నప్పుడు టికెట్ లేదని టీసీ తోసేశాడు. దానివల్ల జగిత్యాలకు వచ్చి పడ్డాం. ఇక్కడే మనకు తెలిసిన దివాకర్ అని గొప్ప వంటగాడు ఉన్నాడు. పదండి ఆ రెండు ఏ వంట వండుతాడో తెలుసుకుందాం. నమస్తే సార్, నా పేరు గౌతమ్, టీవీ జీరో నుంచి వచ్చాను. అసలు అలాంటి టీవీ కూడా ఉందా? సరే కానీ ఈ రోజు మా వంట రేపు మీ వంట ప్రోగ్రామ్ లో మీ వంట సెలెక్ట్ అయింది సార్. అసలు గంట కూడా పెట్టుకోలేదు సార్. ప్యాంట్ ఊడిపోతే పైకి వచ్చేది సార్. నాడు ఇంకా ఆర్గం చదువు, వెంటనే మనం వంట స్టార్ట్ చేద్దాం. పదండి సార్. ఈడు వంట తీయడమేమో ఎంత, దానికి మళ్ళీ సెలెక్ట్. సార్ నాకు ఒక్క ఊరిలో టైం ఇవ్వండి సార్, మీతో వేసుకొని వచ్చాను సార్. ఓకే, టేక్ యూర్ టైం. రెడీ సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అంత త్వరగా రెడీ అయ్యారా? మేక బాగా అయ్యారే, రండి స్టార్ట్ చేద్దాం. వర్క్ చేస్తున్నట్టు ఆయన వరం లాంటి సార్. నా భూతం నా భవిష్యత్తులో ఉంటుంది సార్. ఈ వంట బాగోపోతే నిజంగా నా బూటే నీ భవిష్యత్తు అవుతుందిలేండి. అలాగే సార్, సూపర్ ఉంటుంది సార్ నా వంటకం. ఓకే సరే, ఎందుకు మీరు చేయబోయే వంట ఏంటండి? బిస్మిల్లాబాద్ సార్. బిస్మిల్లాబాద్ పేరు వింటుంటేనే నోరు ఊరిపోతుందండి. నోరు ఊరటం కాదు, ఒకసారి తింజుడు డైరెక్ట్ గా నోరే పోతుంది. సరే, ఇప్పుడు మా ప్రేక్షకులారా విన్నారా? ఈ రోజు మన వివేక్ గారు మనం చేయబోయే వంట పేరు బిస్మిల్లాబాద్. సరే, దీన్ని ఎలా చేయాలో వివేక్ గారిని అడిగి తెలుసుకుందాం. వివేక్ గారు, ఇది ఎలా చేయాలండి? ఫస్ట్ ముందుగా కడాయి పెట్టుకోవాలి సార్. ఓకే, ముందుగా కడాయి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటండి? దాంట్లో ఫస్ట్ ఆయిల్ పోయాలి సార్. ఓకే, ఆయిల్ పోయాలి. జనరల్ గా మీరు ఎలాంటి ఆయిల్ వాడతారు వివేక్ గారు? రైస్ బ్రాన్ ఆయిలా, రిఫైన్డ్ ఆయిలా, పామ్ ఆయిలా? పారాషూట్ ఆయిల్ సార్. పారాషూట్ ఆయిలా? ఇది స్పెషల్ వంటకం, కేరళ వంటకం కదా సార్, అందుకే పారాషూట్ ఆయిలే వాడతాను. ఓకే, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కడాయి, ఆ తర్వాత పారాషూట్ ఆయిల్. గుర్తు పెట్టుకోండి, మీరు మర్చిపోతారేమో, ముందుగా రాసి పెట్టుకోండి. నన్ను పోయమంటారా? పోయండి సార్. ఓకే, ఆయిల్ వేసేసామండి. నెక్స్ట్ ఏం వేయాలి? ఇంగ్రీడియంట్స్ అంటే వేయాలి సార్. ఆనియన్ వేయాలి సార్. ఇంగ్రీడియన్స్ కాదండి, ఇంగ్రీడియంట్స్. చూసారు కదండి, ఫస్ట్ మనం పారాషూట్ ఆయిల్ వేసాం, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసాం. ఓ భలే ఉడుకుతుందండి. ఏం సార్, స్టవ్ వెలిగించలేదు? స్టవ్ వెలిగించలేదా? వెలిగించండి. వెళ్ళండి అంటాం. ఓకే, ఇవన్నీ బాగా మరుగుతున్నాయండి. నెక్స్ట్ ఏం చేయాలండి? ఉప్పు వేసుకోవాలి. ఉప్పు
ఉప్పు మీరేం తేలనట్టున్నారు కదండి. నా టూత్ పేస్ట్ లో ఉప్పుతో పాటు నిమ్మకాయ కూడా ఉంది సార్. ఓ ఇదేస్తారనమాట. ఓకే వేసండి. ఓకే విన్నారు కదండి. ఒకవేళ మీ ఇంట్లో ఉప్పు లేకపోతే మీ టూత్ పేస్ట్ లో ఉంది కదా అదైనా వేసుకోవచ్చు. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకు ఉప్పుతో పాటు నిమ్మ కూడా ఉంది. ఏదో అనుకున్నాను, వచ్చినోడు ఎదవే ఉప్పు పేస్ట్ అంట. సార్ ఇది మరగడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనండి. మరిగే లోపల మా ప్రేక్షకులకు చిట్కా అయినా చెప్తారా? అంటే అంతంత మాత్రం మళ్ళీ చిట్కాలోటి. జనరల్ గా మనం ఐస్ క్రీమ్ కొంటే బయట ఉంటుంటే కరిగిపోతుంది కదా సార్. అవునండి. అది కరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా సార్? తెలియదు సార్. ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి సార్. అబ్బా సూపర్ సార్, ఎక్సలెంట్ చిట్కా చెప్పారు. విన్నారా ప్రజలారా? మన దివాకర్ గారు ఎక్సలెంట్ చిట్కా చెప్పారు. మామూలుగా ఐస్ క్రీమ్ బయట ఎక్కువసేపు ఉంటే కరిగిపోతుంది. అది కరిగిపోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మనిషి అంటే ఐస్ క్రీమ్ బయట ఉంటే కరిగిపోతుందని చిన్నపిల్లడికి కూడా తెలుసు, మళ్ళీ దాని పేరుకో చెక్క. వంటకం రుచి రావడం కోసం మా దగ్గర ఒక ఐటమ్ ఉంది సార్. ఏంటి సార్ ఐటమ్? ఈ రోజెస్ టీ పొడి. ఇది వేసుకోవడం వల్ల రంగు రుచి చిక్కదనం వస్తుంది సార్. ఓకే ఓకే. సో మన వంటకానికి రంగు రుచి చిక్కదనం కోసం మనం 3 రోజు టీ పొడి వాడాలి. ఇంకా మన వంట రెడీ సార్. అదేంటండి అంతగా మసాలా వాసన ఏం వస్తున్నట్లేదు సార్ దానికోసం ఒక ఏర్పాటు చేశాను సార్. ఏంటండి అది? ఇది వాడాలి. దీని వల్ల మనకి మంచి వాసన వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో మన వంటకానికి మంచి వాసన రావడం కోసం మనం ఓల్డ్ స్పైస్ బాడీ డియోడ్రెంట్ స్ప్రే వాడాలి. ఓకే మరి ఇంకా కంప్లీట్ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. అవును సార్, మనం సర్వ్ చేసుకుందాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. బిస్మిల్లాబాద్ రెడీ. చూశారు కదా ఎంతో నోరూరే బిస్మిల్లాబాద్ రెడీ అయింది. దీన్ని చేసుకునే విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలి. అందులో పారాషూట్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి కాసేపు తిప్పాలి. దాంట్లో తర్వాత ఉప్పు బదులు కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ పౌడర్ వాడాలి. తర్వాత రంగు రుచి చిక్కదనం కోసం 3 రోజెస్ టీ పొడి వాడాం. చివర్లో మనకి మంచి వాసన రావడం కోసం, అందరూ ఇష్టపడి తినడం కోసం ఓల్డ్ స్పేస్ బాడీ డియోడ్రెంట్ స్ప్రే వాడాం. ఓకేనండి వివేక్ గారు, మరి దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు తింటే అలా ఆతృతగా ఉందండి. ఎప్పుడు తినాలని ఉంది. మరి మొత్తానికి టేస్ట్ చేసేస్తున్నాను. సార్ నేను తినిపిస్తాను సార్. ఓకే వివేక్ గారు ముచ్చడి మీద ఆది తినిపించినట్టే తిందాం. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండి. నా పేరు గౌతమ్. నేను ఒక్కసారి ఏదో చేసిన వంటకం తిన్నాను. దానివల్ల నాకేదో తెలియని రోగం వచ్చింది. నేను బహుశా ఏమీ తినలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు గౌతమ్ని కాపాడలేకపోయాం. అతని వయసు 24 ఏళ్లే. ఇలాంటి బిస్మిల్లాబాద్ తింటాం ప్రాణాంతకం.